గురుభ్యో నమః. రాజమాతాంగ దేవునే నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. ఓ అందమా తెలుగింటి దీపమా వెలుగంటి రూపమా నేనంటే కోపమా. ఈ పాటతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన నటి సీత. తను 1964 జూలై 13న జన్మించారు. సీత తండ్రి స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి. సీత చిన్నప్పుడే ఆమె తండ్రి మోహన్ బాబు మెడికల్ రిప్రజెంటేటివ్గా చెన్నైలో స్థిరపడ్డాడు. మోహన్ బాబు సినిమాలో నటుడిగా చిన్న చిన్న పాత్రలో నటిస్తుండేవాడు. సీత 1964లో చెన్నైలో జన్మించింది. సీత 1985లో తమిళ సినిమాలతో తన కెరీర్ ప్రారంభించింది. తమిళంలో తన మొదటి చిత్రం అన్పావం 1985లో రిలీజ్ అయింది. అదే సంవత్సరం తెలుగులో కూడా 1986లో విజృంభణ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో మొత్తంగా 150 చిత్రాలు పైగా నటించింది ఆమె. తమిళంలో 1992లో సుగమాన సుమంగళై చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించింది ఆమె. ముద్దులమామి చిత్రంలో ఆమె హీరో బాలకృష్ణ చెల్లెలుగా నటించింది. ఆ పాత్ర ద్వారా ఆమెకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. 2004లో విడుదలైన రిగతతప్ప చిత్రానికి తమిళనాడు స్టేట్ ఫిల్మ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు, 1988లో వచ్చిన ఆడది ఆధారం చిత్రానికి ఉత్తమ నటిగా నంది అవార్డు గెలుచుకున్నారు ఆవిడ. 1988లో విడుదలైన ఆడది ఆధారం చిత్రానికి ఉత్తమ నటి నంది పురస్కారం మరియు 2004లో తమిళ సినిమా రైటా తప్పాకు తమిళనాడు రాష్ట్ర ఉత్తమ సహాయ నటి అవార్డు గెలుచుకున్నారు. ఆమె కూతురు కీర్తన మణిరత్నం దర్శకత్వం వహించిన అమృత అనే సినిమాలో నటించింది. ఆమెకు ఈ సినిమాలో నటనకు గాను ఉత్తమ బాలనటి జాతీయ పురస్కారం అవార్డు లభించింది. సీత గారు, మీకు మామయ్య కబుర్లు మరియు వీక్షకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై రాజమాతాంగి.